ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరేణం జహి రావణం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమత్ సుందరకాండలో ఆ రావణాసురుడు సీతాదేవిని బెదిరించి తనను వరించుమని సామ దాన భేద ఉపాయాలను అన్నింటినీ కూడా ప్రయోగించి వెళ్తూ వెళ్తూ ఆ రాక్షస స్త్రీలకు హెచ్చరించి వెళ్తాడు. సమయాన్ని కూడా 2 నెలల సమయాన్ని ఇచ్చి ఆ సమయం లోపల సీతాదేవి యొక్క మనస్సును మార్చి తన పట్ల అనురాగాన్ని పెంచే విధంగా చేయండి అని చెప్పి హెచ్చరించి వెళ్తాడు. అట్లా 21వ సర్గలో చివరలో తస్యతే విగ్రహేతాభ్యాం యుగగ్రహణమస్థిరం వృత్రస్యేవేంద్రబాహుభ్యాం బాహోరేకస్య నిగ్రహః క్షిప్రం తవ సనాథో మే రామः సౌమిత్రిణా సహ తోయమల్పమివాదిత్యః ప్రాణానాదాస్యతే శరైః అని చెప్తూ చివరగా గిరిం కుబేరస్య గతో వధాయ వా సభాంగతో వా వరుణస్య రాజ్ఞః అసంశయం దాశరథేర్నమోక్ష్యసే మహాద్రుమః కాలః తోషణే దివః. ఓ సీతాదేవి, అని హెచ్చరించినటువంటి ఆ రావణాసురునికి సీతాదేవి ఇచ్చినటువంటి పరుషమైనటువంటి సమాధానాలలో భాగంగా చివరగా సీతాదేవి ఈ 21వ సర్గలో చెప్తున్నామని, కాలహతుడవైనటువంటి నీవు రాముడి యొక్క బాణముల యొక్క అగ్నికి నీవు దహించి వేయబడతావు. నీవు తప్పించుకోవడానికి సాక్షాత్తుగా కైలాస శిఖరానికి వెళ్ళి కుబేరుని యొక్క స్థానమైనటువంటి ఆ కైలాస పర్వతంలో దాక్కున్నా నిన్ను రక్షించే వాళ్ళు ఎవరూ లేరు. లేదా పశ్చిమ దిక్కుకు పారిపోయి వరుణి యొక్క లోకంలో నువ్వు దాక్కున్నా కానీ నిన్ను రక్షించేటువంటి నాథులు ఎవరు ఉండరు. ఇంకా దానికి ప్రమాణం ఏంటిది అంటే, మేఘ గర్జనలతో పడినటువంటి పిడుగు ఒక వృక్షం మీద పడాల్సి వచ్చినప్పుడు ఆ వృక్షం తప్పించుకునేటువంటి పరిస్థితి ఎట్లయితే ఉండదో, వృక్షానికి కదలిక లేదు కాబట్టి అది ఎక్కడ పోదు. ఆ పిడుగు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వృక్షం మీద పడాల్సింది అన్నప్పుడు తప్పకుండా పడి తీరుతుంది తప్ప ఆ వృక్షానికి తప్పించుకోవడానికి మార్గం ఎట్లయితే ఉండదో నీ మరణం కూడా అంతే ధ్రువంగా ఉంటుంది అని చెప్పి సీతాదేవి హెచ్చరిస్తుంది. ఇక 22వ సర్గలో ప్రవేశిస్తూ సీతాయాః వచనం శ్రుత్వా పరుషం రాక్షసాధిపః ప్రత్యువాచ తతః సీతాం విప్రియం ప్రియదర్శనం. అటువంటి పరుషమైన కఠినమైన ధైర్యంతో సాహసంతో కూడినటువంటి హెచ్చరికతో కూడినటువంటి ఆ సీతాదేవి యొక్క మాటలకు ఆ రావణాసురుడు విపరీతమైనటువంటి ఆగ్రహానికి లోనయ్యాడు. అయినా కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిగ్రహించుకుంటూ ఈ విధంగా పలికాడట రావణాసురుడు. యథా యథా సాంత్వయిత పశ్యః స్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్త పరిభూతస్తథా తదా.
ఆమె ఏ విధంగా తిరస్కరిస్తుంది అంటే ఈయన ఏ విధంగా బతిమలాడుతున్నాడో ఆ ఎంత బతిమలాడితే అంత ఆమె ముందు బలహీనుడవుతున్నాడు. తర్వాత ఈయన ఏ విధంగా ఆమెకు మెచ్చుకోవాలని, ఆమెను అందాన్ని మెచ్చుకోవాలని లేదా బహుమానాలు ఇవ్వాలని చెప్పి ఏ విధంగా ఆమెను కీర్తిస్తూ ఉన్నాడో ఆ విధంగా అతను తిరస్కరింపబడుతూ ఉన్నాడు. అంటే ఏ రకంగా అంటే సామంలో ఆమె ఎదిరించింది, దానంలో కూడా ఆమె ఎదిరించింది అని ఇక్కడ మనకు అర్థం అవుతుంది. యథా యథా సాంత్వయిత వశ్యః స్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్త పరిభూతస్తథా తథా సన్నియచ్చతి మే క్రోధం త్వయి కామసముత్థితః ద్రవతో మార్గమాసాద్య హయానివ సుసారథిః. ఇంకా రావణాసుడు చెప్తున్నాడు, నీవు ఎంత వ్యతిరేకించి నన్ను తిరస్కరించినా కానీ నీ మీద కోరిక పెరుగుతుందే తప్ప నాకు నీ మీద కామము తగ్గడం లేదు అని చెప్పి రావణాసుడు అంటాడు. సన్నియచ్చతి మే క్రోధం, ఇంకా నాకు నువ్వు తిరస్కరించడం వల్ల నా క్రోధం పెరుగుతుంది, నా కామం పెరుగుతుంది, కామం వల్ల క్రోధం పెరుగుతుంది. అట్లా సన్నియచ్చతి మే క్రోధం త్వయి కామసముత్థితః ద్రవతో మార్గమాసాద్య హయానివ సుసారథిః. ఇక్కడ ఒక చిన్న ఉపమానం చెప్తున్నాడు. చక్కటి మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి రథము, మంచి గుర్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గంలో పయనించడానికి ఏవైతే ఆటంకాలు వస్తాయో ఆ ఆటంకాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఆ గుర్రాలు కానీ సారథి కానీ చిరాకు పడతాడో, కోపానికి వస్తారో అటువంటి కోపము నాలో పెరిగిపోతుంది అంటున్నాడు రావణాసురుడు. ఇక్కడ అరిషడ్ వర్గాలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మలమాత్సర్యాలు మనిషిని ఏ విధంగా దిగజారుస్తాయో, మనస్సు మనకు ఏ విధంగా శత్రువు అవుతుందో, ఎంతటి కీర్తి ఉన్నా కానీ ఈ మనస్సు గురి అయ్యేటువంటి ప్రలోభాలకు మనం లొంగిపోయినట్టయితే ఎటువంటి నాశనం కలుగుతుందో ఇక్కడ గుర్తు చేసుకోవడం. సన్నియచ్చతి మే క్రోధం త్వయి కామ సముత్థితః ద్రవతో మార్గమాసాద్య హయానివ సుసారథిః. ఇంకా వామః కామో మనుష్యాణాం యస్మిన్ కిల నిబధ్యతే జనే తస్మిన్ స్తనుక్రోశః స్నేహశ్చ కిల జాయతే. ఏ మనిషికైనా ఏ ప్రాణికైనా కానీ తన జీవన మార్గంలో విరోధమైనటువంటిది ఏంటిది, ప్రాతికూల్యమైనటువంటిది ఏంటిది, ఉద్ధరింపబడడానికి విరోధంగా ఉండేటువంటి ఏంటిది అంటే కేవలం కామమే. అందులో శారీరకమైనటువంటి ఈ శరీరాన్ని తృప్తిపరచడానికి కోసం చేసేటువంటి స్త్రీ కామం ఏదైతుందో అది మరీ బలవత్తరమైంది. కాబట్టి ఈ మనుష్య జన్మలో కానీ ఏ జన్మలకైనా ఏ ప్రాణికైనా కానీ కష్టాలకు, బాధలకు, నష్టాలకు కారణం ఏంటిది అంటే కామమే, కోరికనే. ఎవరైతే ఈ కోరికలను ధర్మ మార్గంలో శాస్త్రం చెప్పిన విధంగా అనుసరిస్తారో, పొందుతారో వాళ్ళకి సర్వదా సుఖము, శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది. శాస్త్ర విహితం కానటువంటి కోరికలను కోరడం ద్వారా బాధ, దుఃఖము, నష్టము జరుగుతాయని చెప్తున్నాడు. వామః కామో మనుష్యాణం యస్మిన్ కిల నిబధ్యతే జనే తస్మిన్ స్తనుక్రోశ స్నేహశ్చ కిల జాయతే. అంటే స్నేహము ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, మనకు స్నేహం అంటే ఏంటిది, మన జీవన సార్థక్యం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మనము మన కోరికలను ధర్మబద్ధంగా తీర్చుకున్నప్పుడు మాత్రమే ఆ కోరిక మనకు స్నేహితుడుగా అవుతుంది తప్ప ఆ కోరిక మనకు శత్రువు ఎప్పుడు అవుతుందంటే అధర్మబద్ధమైనటువంటిది, అన్యాయమైనటువంటి అయినప్పుడు అది మనకు శత్రువు అవుతుంది అని చెప్తున్నారు. ఏతస్మాత్ కారణాన్నత్వం ఘాతయా వివరాననే పదర్హామనుమానార్హాం మిథ్యా ప్రవ్రజితే రతాం. ఏతస్మాత్ కారణ, ఆ కారణం వల్ల ఓ సీతాదేవి
ఓ అందమైనటువంటి ముఖం గలవో సీతాదేవి, నీవు సంపదగిన దానివి అయినా కానీ ఇంకా నీవు బతుకున్నావు అంటే కారణం ఏంటిదంటే నీ పట్ల నాకున్నటువంటి ఈ వ్యామోహం ఏతుందో ఆ వ్యామోహం నిన్ను చంపకుండా కాపాడుతుంది అంటున్నాడు. ఏ తస్మాత్ కారణాన్నత్వం ఘాతయామి వరాననే పదార్హం అనుమానార్హం మిథ్యా ప్రవ్రజితే రతాం. మిథ్య అంటున్నాడు, ప్రవ్రజితే రతాం అంటున్నాడు. ఇక్కడ రెండు పదాలు ఉపయోగిస్తున్నాడు వాల్మీకి మహర్షి. నీవు శ్రీరాముని యందు అనురక్తురాలు అయి ఉన్నావు. అయితే ఆ శ్రీరాముడు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? సన్యాసి వేషంలో ఉన్నాడు, రాజ్యాధికారం నుంచి దూరంగా ఉన్నాడు, రాజా భోగాలకు దూరంగా ఉన్నాడు, ఒక ముని వలె ఉన్నాడు. ప్రవ్రాజితే ఒక సన్యాసి రూపంలో ఉన్నాడు. ఎటువంటి శక్తి సామర్థ్యాలు లేకుండా, ఎటువంటి యోగ్యత లేకుండా ఉన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని నువ్వు కోరుకుంటున్నావు, ఇన్ని భోగాలను ఇన్ని సుఖాలను వదులుకుంటున్నావు అని చెప్పి ఏ తస్మాత్ కారణాన్నత్వం ఘాతయామి వరాననే వదార్హం అవమానార్హం మిథ్యా ప్రవ్రజితే రతం. అంటే ఒక ప్రశ్న సీతాదేవి వేస్తదేమో అని తనను తాను అనుకున్నాడట ఇంకో కోణంలో. దానికి సమాధానంగా చెప్తున్నాడు. ఏమని ఆమె అడగవచ్చు అని ఊహించుకున్నాడు మనసులో. నీవు అసలు నాతో మాట్లాడడానికే అర్హత లేనటువంటి వాడు ఓ రావణ. అందుకోసమే నీకు మాట్లాడకుండా నేను ఒక గడ్డిపోతులను నీ ముందు ఉంచి మన మధ్యలో ఉంచి నేను గడ్డిపోతులను మాట్లాడుతున్నాను కాబట్టి నీకు అర్హత లేదు కాబట్టి అనేటువంటి ఆమె అడుగుదేమో అని అంటదేమో అని ఊహించుకొని ఏ తస్మాత్ కారణాత్ దాన్ని నువ్వు సమాధానం చెప్తాడు. ఆ కారణం వల్లనే నువ్వు ఇంకా బతికి ఉండగలుగుతున్నావు అంటున్నాడు రావణాసురుడు. అంటే ఆ సన్యాసి అనేటువంటి ఆ శ్రీరామచంద్రుడు పైన నీవు అనురాగం కలిగి ఉన్నావు ఇంకా. అయితే నత్వాం, త్వాం అంటే నిన్ను చంపకుండా ఉన్నాను. ఎందుకోసం అంటే నా దేవత అయినటువంటి, నా ఇష్టమే దేవత అయినటువంటి నువ్వు. ఇక్కడ నా ఇష్టమే దేవత అంటే ఒక రెండు రకాల అర్థం తీసుకోవచ్చు. రావణాసురుడిగా భౌతిక రూపకంగా సీతను కామించడం అనేది ఒక భౌతికమైనటువంటి అర్థమైతే, ఈ సీతాదేవి లక్ష్మీ స్వరూపమని వాని ఆత్మకు తెలుసు, రావణాసురుని ఆత్మకు తెలుసు. రావణాసురునికి ఈ కర్మరాహిత్యం ఏర్పడాలి అంటే, జన్మరాహిత్యం ఏర్పడాలి అంటే, మోక్షం రావాలి అంటే ఎవరిని శరణాగతి పొందాలి? నిత్యానపాయైనటువంటి లక్ష్మీదేవినే శరణాగతి పొందాలి. కాబట్టి ఆమెను కోరుకుంటున్నాడు అనేది ఒక అంతరార్థము. అంటే లక్ష్మిని శరణాగతి పొందుతున్నాడు, లక్ష్మీదేవిని, నిత్యానపాయైనటువంటి లక్ష్మీదేవిని శరణాగతి పొందుతున్నాడు అనేటువంటి ఒక సూక్ష్మార్థం. అంటే రాముడెవరు? శ్రీమన్నారాయణ యొక్క అవతారం కాబట్టి, సీతాదేవి ఎవరు? ఆ లక్ష్మీదేవి అవతారం కాబట్టి, ఈ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందాలి అంటే నారాయణుడి కంటే ముందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందగలిగితే నాకు మోక్షం లభిస్తుంది అనేటువంటి ఒక అంతర్లీనమైనటువంటి కోరిక కావచ్చు. అది చెప్పకుండా అన్యాపదేశంగా భౌతికంగా నిన్ను నేను కోరుకుంటున్నాను అని చెప్పి భౌతికంగా చెప్పుకుంటున్నాడు రావణాసురుడు. ఏ తస్మాత్ కారణాన్నత్వం ఘాతయామి వరాననే వదార్హం అవమానార్హం మిథ్యా ప్రవ్రజితే రతాం. అంటే నిన్ను చంపడం ఏదైతే ఉందో అది మిథ్య, అంటే జరగదు, అంటే భ్రమ అని అనుకుంటున్నాడు. ఇది రామానుజీయ వ్యాఖ్యలో ప్రత్యేకంగా అంతర్లీనమైన భావంగా చెప్తున్నాడు. పరుషాణీహ వాక్యాని యాని యాని బ్రవీషి మాం తేషు తేషు వధోయుక్త సప్తవ మైథిలి దారుణ. పరుషాణీహ వాక్యాని యాని యాని బ్రవీషి మాం తేషు తేషు వధోయుక్త తవ మైథిలి దారుణ.
నువ్వు చెప్పినటువంటి ఏదైతే మాటలు పరుషంగా ఉన్నాయో ఆ పరుష మాటలకు నేను నిన్ను అసలు దారుణంగా శిక్షించాలి, ఈ క్షణంలోనే అసలు నిన్ను చంపాలి. కానీ నేను చంపలేకపోతున్నాను నీ మీద ఉన్నటువంటి ఆ కామం వల్ల, కోరిక వల్ల. పరుషాణీహ వాక్యాని యాని యాని బ్రవీషిమాం తేషు తేషు వధోయుక్తః తవ మైథిలి దారుణః ఏవముక్తాతు వైదేహీం రావణో రాక్షసాధిపః క్రోధ సంరంభ సంయుక్తః సీతాముత్తరం అబ్రవీద్. మళ్ళా ఇంట్లో ఇంకా చెప్తున్నాడు, సీతాం అబ్రవీద్, సీతతో మళ్ళీ చెప్తున్నాడు ఏమని? క్రోధ సంరంభ సంయుక్త, విపరీతమైన కంట్రోల్ చేసుకోలేనటువంటి కోపానికి గురవుతున్నాడు రావణాసురుడు. నిగ్రహించుకోలేకపోతున్నాడు. ఆ నిగ్రహం లేనటువంటి ఆ కోపంతో ఉన్నటువంటి ఆ రావణుడు యొక్క కన్నులు ఎర్రగా అయిపోయినాయట. ఏవ ముక్తాతు వైదేహీం రావణో రాక్షసాధిపః క్రోధ సంరంభ సంయుక్తః సీతాం ఉత్తరం అబ్రవీద్ ద్వౌ మాసౌ రక్షితవ్యో మే యో వధిస్తే మయా కృతః తతః శయనమారోహం మమత్వం వర వర్ణిని. ఎంత వికృతంగా చెప్తున్నాడో చూడండి. నా శయ్యను నువ్వు అలంకరించాలి అంటే నా మంచం మీదకి నువ్వు రావాలి, 2 నెలల లోపల గడువిస్తున్నాను. ఈ 2 నెలల గడువు లోపల నువ్వు రాకపోతే, తర్వాత చెప్తున్నాడు, ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం భర్తారం మామనిచ్చతి మమత్వాం ప్రాతరాశార్ధం ఆరభంతే మహాననే. 2 నెలల నీకు గడువు ఇస్తున్నాను. ఆ 2 నెలల గడువులో నన్ను భర్తగా స్వీకరించి నా శయనాసనం మీద నువ్వు అలంకృతురాలు అయి ఉండాలి, లేకపోతే హెచ్చరిస్తున్నాడు ఏమని? ఒకరోజు నిన్ను బ్రేక్ఫాస్ట్గా వండి తినేస్తాను అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఊర్ధ్వం దాభ్యాం తు మాసాభ్యాం భర్తారం మామనిచ్చతే మమత్వాం ప్రాతరాశార్ధ. ప్రాతరాశార్ధ అంటే ప్రాతకాలంలో అశనము అంటే ఆహారంగా పొందడానికి అవసరమైనటువంటి విధంగా ఆరభంతే మహాననే. ఓ విశాలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఓ అంగ సౌష్ఠవం కలదానా, నిన్ను ఉదయపు పూట ఆహారంగా పొందడానికి నీవు సిద్ధపడుగా ముందుగాక అంటున్నాడు. అంటే వంట ఏం చేస్తారు? నిన్ను నాకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి, బాలభోగం చేయడానికి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నాకు ఆహారంగా వండి పెడతారు అని హెచ్చరిస్తున్నాడు. అయితే ఇక్కడ చిన్న విశేషం ఏంటిదంటే, క్రోధ సంరంభ సంయుక్త, ఇది రాక్షణి యొక్క స్వతసిద్ధమైనటువంటి స్వభావం. మరి ఈమె పరిస్థితి ఏంటిది? భర్త యొక్క వియోగం చేత బాధపడుతున్నది, నిద్రాహారాలు లేకుండా ఉంది. అటువంటి ఆమెకు ద్వౌ మాసౌ అని 2 నెలల యొక్క కాలాన్ని ఆమెకు ఇచ్చి, ఇక్కడ కూడా ఓ లక్ష్మి, ఓ సీత, ఓ లోకమాత అని అంతర్లీనమైనటువంటి ఒక భావాన్ని ప్రస్ఫుటింపజేసేటువంటి, అంటే 2 నెలల లోపల నన్ను అనుగ్రహించకపోతే అనేటువంటి హెచ్చరిక చేస్తూ, రాజ్యలక్ష్మిని కూడా పొందగలవు అని ఒక చిన్న హెచ్చరిక. ఎవరి యొక్క రాజ్యలక్ష్మిని? నా యొక్క రాజ్యలక్ష్మిని నీవు పొందగలవు అంటే ఏంటిది? నేను మరణిస్తాను, ఈ లంకంతా కూడా రాముని యొక్క అధీనం అయిపోతుంది, తర్వాత నువ్వు ఆ లంక కూడా మహారాజ్యం అవుతావు అనేటువంటి ఒక విశేషమైనటువంటి హెచ్చరిక చేస్తున్నాడు రావణాసురుడు. అది ఒక రకమైనటువంటి ప్రపత్తి, అన్యాపదేశమైనటువంటి ప్రపత్తి అనుకోవచ్చు. తాం తర్జమానాం సంప్రేక్ష్య రాక్షసేంద్రేణ జానకీ దేవ గంధర్వ కన్యాస్తా విషేదుర్వికృతే క్షణః. తాం తర్జమానాం సంప్రేక్ష్య, అటువంటి బెదిరిస్తున్నటువంటి తర్జని అంటే ఇది హెచ్చరించడం,
తాం తర్జ్యమానాం సంప్రేక్ష రాక్షసేంద్రేణ జానకీం దేవ గంధర్వ కన్యాస్తా విషేదుర్వికృతే క్షణాః. ఈ రావణాసుని చుట్టూ ఉన్నటువంటి స్త్రీలలో గంధర్వులు ఉన్నారు, దేవతా స్త్రీలు ఉన్నారు. వాళ్ళంతా కూడా మనసులలో దుఃఖిస్తున్నారు. అయ్యో, ఈ సీతాదేవికి ఈ మూర్ఖుడి చేత, ఈ రావణాసుని చేత ఎంత కష్టాలు బాధలు వచ్చినాయి, ఎంత తీవ్రంగా ఆమె మాటలు పడాల్సి వస్తుంది ఈ రావణుని చేత అని చెప్పి వాళ్ళంతా కూడా మనసులో దుఃఖిస్తూ ఉన్నారట. దేవతా స్త్రీలు, గంధర్వ స్త్రీలంతా కూడా. తాం తర్జమానాం సంప్రేక్ష్య రాక్షసేంద్రేణ జానకి దేవ గంధర్వ కన్యాస్తా విషేదుర్వికృతే క్షణాః. పాపం వాళ్ళ కన్నులన్నీ కూడా సాధారణమైనటువంటి స్థితిలో లేకుండా దుఃఖంతోని, ఎర్రబారి బాధతోని అలల్లాడిపోతున్నారట ఆ దేవతా కన్యలంతా కూడా, గంధర్వ కన్యలంతా కూడా. ఓష్ట ప్రకారైరపరా వక్త్ర నేత్రే స్తధాపరా సీతామాశ్వాసయామాసు స్తర్జితాం తేన రక్షసాః. రావణాసునికి కనబడకుండా వెనక నుంచేమో ఆమెకు సైగలు చేస్తూ ఉన్నాడు సీతాదేవికి ఆ గంధర్వ కన్యలు, దేవతా కన్యలు. ఈమె పడుతున్నటువంటి దుఃఖానికి, రావణాసుడు అంత పరుషమైనటువంటి మాటలకు విచలితులైనటువంటి ఆ దేవతలు ఓష్ట ప్రకారై అపరాహ వక్త్ర నేత్రైస్తధాపరాహ సీతాం ఆశ్వాసయామాసు స్తర్జితాం తేన రక్షసాః. మనసులోనే ఆమెకు సైగలు చేస్తూ రావణాసునికి వినబడకుండా, కనబడకుండా ఓదారుస్తూ ఉన్నారట సీతాదేవిని. దుఃఖపడకు, బాధపడకు, ఈ రావణాసుడు మూర్ఖుడు, వీని చెర నుంచి నువ్వు త్వరలోనే బయటపడదువుగాక అనేటువంటి ఓదార్పుతో వాళ్ళు చూస్తూ ఉన్నారట. తమ హావభావాలతోనే, మాటలు కాకుండా కేవలం హావభావాలతో, అంటే ఆ మూతిని లేదా ముక్కును లేదా కన్నులను అటు ఇటు తిప్పుతూ సైగ చేస్తూ ఓదార్చారట ఆ దేవతా స్త్రీలందరూ కూడా సీతాదేవిని. తాభిరాశ్వాసిత సీత రావణం రాక్షసాధిపం వాచాత్మహితం వాక్యం వృత్త శౌండీర్య గర్వితం. అప్పుడు కొంచెం కుదుటపడ్డట ఆ దేవతా స్త్రీల యొక్క, గంధర్వ స్త్రీల యొక్క ఓదార్పు చేత కొంచెం ఓదార్చబడినటువంటి ఆమె మళ్ళీ రావణ్తో ఈ విధంగా మాట్లాడుతున్నది. తాభిరాశ్వాసిత సీత రావణం రాక్షసాధిపం వాచాత్మహితం వాక్యం వృత్త శౌండీర్య గర్వితం. కొంచెం ధైర్యం వచ్చింది, వాళ్ళు ఓదార్చినందువల్ల కావచ్చు, కొంచెం ధైర్యంగా, కొంచెం గట్టిగా. ఇంకా ఇంకోటి ఏంటిది గట్టితనము? తన యొక్క బలము, అంటే తన యొక్క భౌతికమైనటువంటి శారీరక బలం కాదు, తన ప్రతివ్రత ధర్మం యొక్క బలం వల్ల ఈ విధంగా రావణాసురుడితో పరుషంగా మళ్ళీ మాట్లాడిందట. ఏమని? నూనం నతే జన కశ్చిత్ అస్తి నిశ్రేయతే స్థితః నివారయతి యో నత్వాం కర్మణోస్మాద్ విగర్హితాత్. ఇది సత్యం అంటుంది. ఏమని? ఈ పట్టణం లోపల నీకు మేలు చేసేవారు లేరా అని ఇంతకుముందు కూడా ప్రశ్నించింది. నీకు బుద్ధి చెప్పేవాళ్ళు లేరా అని ప్రశ్నించినట్టుగానే ఇప్పుడు కూడా మళ్ళీ ప్రశ్నిస్తుంది. నూనం నతే జన కశ్చిత్ అస్తి నిశ్రేయసే స్థితః నివారయతి యో నత్వాం కర్మణోస్మాద్ విగర్హితాత్. అసలు నిన్ను నిరోధించే వాళ్లే లేరు, నీకు బుద్ధి చెప్పే వాళ్లే లేరు. మిక్కిలి అన్నిటికంటే నిందింపకరమైనటువంటి కర్మ చేస్తున్నావు. ఏంటిది? పరస్త్రీలను వాంఛించడం అనేది అధర్మము, అది మిక్కిలి నిందింపదగినది. కాబట్టి నువ్వు చేసేటువంటి ఈ కర్మను నుంచి నిన్ను తప్పించడానికి అసలు మీ నగరంలో, నీ పట్టణంలో, నీ పరివారంలో ఎవరు కూడా లేనట్టుగానే ఉంది. మాంహి ధర్మాత్మన పత్నీం శచీమివ శచీపతే త్వదన్య స్త్రిషు లోకేషు ప్రార్థయే మనసా కపిః. తనను తాను గురించి చెప్పుకుంటుంది. ఓ రావణ, నువ్వు నన్ను
సామాన్యమైనటువంటి స్త్రీగా భావిస్తున్నావు. కానీ పతివ్రత ధర్మంలో శచీదేవితో సమానమైనటువంటి దాన్ని, నిజానికి ఉపమానాలలో వాల్మీకి మహర్షి ఇటు శచీదేవిని ఉపయోగించుకున్నాడు, తర్వాత తదస్య త్రిషు లోకేషు ప్రార్థయేన్ మనసా పికః అంటున్నది. అంటే ఇంద్రుని యొక్క భార్య శచీదేవి ఉందో అటువంటి దానితో సమానమైనటువంటి వాడు, అంటే మహాపతివ్రతను నేను. అట్లా ధర్మాత్ముడైన ఈ శ్రీరాముని యొక్క భార్యను నేను. తర్వాత ఈ 3 లోకాలలో నన్ను కామించేవాడు, కనీసం మనసులో కూడా ఈమె కావాలని కోరుకునేటువంటి వాడు ఎవరు లేరు. కానీ మూర్ఖుడివి నువ్వు మాత్రమే, ఒక్కడివే నువ్వు ఈ లోకంలో పుట్టినావు. తల్లితో సమానమైనటువంటి దాన్ని నన్ను కామంతో చూస్తున్నావు, భార్యగా కావాలని కోరుకుంటున్నావు అని హెచ్చరిస్తుంది. మాం హి ధర్మాత్మన పత్ని శచీవివ శచీపతే త్వదన్య స్త్రిషు లోకేషు ప్రార్థయేన్ మనసా కపి. నన్ను ఈ 3 లోకాలలో ఎవరు కూడా నువ్వు కోరినట్టుగా ఎవరు కూడా కోరజాలరు, కానీ నువ్వు కోరుకున్నావు. రాక్షసాధమ రామస్య, ఓ అధముడ, రాక్షసులలోనే అధముడు అని చెప్పి వర్ణిస్తుంది సీతాదేవాన్ని. రాక్షసాధమ రామస్య భార్య అమిత తేజస ఉక్తావానసి యత్పాపం స్వగతస్తస్య మోక్ష్యసే. నువ్వు ఈ విధమైనటువంటి మాటలతో చేతలతో నన్ను కామించాలని చూస్తున్నావో ఆ పాపం నిన్ను వదిలిపెట్టదు. హెచ్చరిస్తుంది మళ్ళీ ఇంకొకసారి. ఆ రామచంద్రుని యొక్క భార్యను గురించి ఈ విధంగా హీనంగా కామంతో మాట్లాడేటువంటి ఈ పాపం ఏదైతే ఉందో ఆ పాపం నిన్ను వదిలిపెట్టదు. యథా దృప్తశ్చ మాతంగ శ్వశ్చ సహితో వనే తథా ద్విరదవాద్రామ స్వం నీచ శశవత్ స్మృతః. ఇక్కడ శశకము అని అంటే కుందేలు, తర్వాత ఏనుగు, ఇవి రెండింటికి ఇక్కడ వర్ణిస్తున్నాడు వాల్మీకి. యథా దృప్తశ్చ మాతంగ శశశ్చ సహితో వనే తదా ద్విరదవద్రామం స్వం నీచ శశవత్ స్మృతః. నీవేమో ఆఫ్టర్ ఆల్ ఒక కుందేలు వంటి వాడివి, మరి రామచంద్రుడు మహావీరుడు, ఏనుగుతో సమానమైనటువంటి వాడు అని చెప్పి తన భర్తను పెద్ద బలవంతమైనటువంటి భుజబలం ఉన్నటువంటి ఏనుగుతో పోలుస్తూ, రావణ నువ్వు ఆ ఏనుగు ముందు చిన్న శశకము లాంటి వాడివి, చిన్నటి కుందేలు లాంటి వాడివి అని చెప్పి చెబుతుంది. ఇంతకుముందు వాళ్ళ 15 శ్లోకంలో చూడండి. రాక్షసాధవ రామస్య భార్య అమిత తేజస ఉక్తావానసి యత్పాపం స్వగస్తస్య మోక్ష్యసే. నిన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇక్కడ ఏంటిదంటే కర్మ ఏదైతే ఉందో అది నిన్ను వెంబడించి నిన్ను చేస్తుంది తప్ప నిన్ను వదిలిపెట్టదు. అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్పి శాస్త్రవాక్యం. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు చేసిన పని ఏదైతే ఉందో అది శుభం కావచ్చు, అశుభం కావచ్చు, పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు. కృతం కర్మ నువ్వు చేయబడింది ఏదో అవశ్యం అనుభోక్తవ్యం, తప్పకుండా అనుభవించి తీరాల్సిందే అని చెప్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ధర్మ సందేహం రావచ్చు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని అంటున్నారు కదా స్వామి, మరి ఈ పూజలు, ఈ వ్రతాలు, ఈ యజ్ఞాలు, ఈ యాగాలు చేసిన వల్ల మరి ఆ కర్మ యొక్క ఫలితం పొందకుండా రక్షింపబడతామా అనేటువంటి సందేహం మీకు రావచ్చు. వాస్తవమే. అయితే కర్మ ఫలితాన్ని అనుభవించడము ఎవరికైతే తప్పదో, అయితే భగవంతుని యొక్క కృప ఉన్నట్టయితే
భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలిగినట్టయితే ధర్మం ఏ విధంగా చెప్పిందో, వేదం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా శ్రద్ధతోని భక్తితోని ఆ కర్మానుష్ఠాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించినట్టయితే మనకున్నటువంటి సంచిత కర్మ కానీ, ప్రారబ్ధ కర్మ కానీ, ఆగామి కర్మ కానీ ఇవి నశించిపోతాయి అని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. కాబట్టి అనుభోక్తవ్యం అయినప్పటికీ కూడా అయితే అది ఎట్లా ఉంటుంది అంటే భగవంతుని అనుగ్రహం లభించినప్పుడు శాస్త్ర విహితమైనటువంటి ధర్మ విహితమైనటువంటి సంపాదనతో శ్రద్ధాభక్తులతోని ఈ కర్మను ఆచరించినట్టయితే మనకు కోటాను కోట్ల సంవత్సరాలుగా పేర్కొని ఉన్నటువంటి ఆ సంచిత కర్మలన్నీ కూడా ఆ సంచిత కర్మ దాదాపుగా ఒక కొండంత ఉండొచ్చు కాక కొన్ని వందల వేల జన్మలు ఎత్తినా కానీ ఆ కర్మ యొక్క రాహిత్యం ఏర్పడకూడదు, అంత కర్మ ఉండొచ్చు గాక అంత పెద్ద కొండంత ఉన్నటువంటి ఆ సంచిత కర్మ కూడా చిన్న నిప్పురవ్వతోని ఎంత పెద్ద కొండలెత్తి ఉన్నటువంటి దూది కొండనైనా కానీ క్షణంలో భస్మం చేసినట్టుగా భస్మం కాబడుతుంది అని శాస్త్రం చెబుతుంది. ఇక అదేవిధంగా ప్రారబ్ధ కర్మ అనుభవించి తీరవలసిందే, కానీ ఆ ప్రారబ్ధ కర్మ కూడా ఏ విధంగా అవుతుంది అంటే నీకు అనుకూలంగా మారుతుంది. ప్రారబ్ధ కర్మ నెగిటివ్ ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మ పాజిటివ్గా మారడానికి అనుకూలమవుతుంది ప్రారబ్ధ కర్మ కూడా. ఇక ఆగామి కర్మ కూడా ఆ విధంగా నశించిపోతుంది. కాబట్టి అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభ అని చెప్పినా కానీ అది ఏ విధంగా ఉంటుంది అంటే భగవంతుని అనుగ్రహం మనకు లభించినట్టయితే అది గొడ్డలితో తాకేటువంటి దెబ్బ ఎలా ఉంటుందో అది ఏ విధంగా మారిపోతుంది అంటే చిన్న గోటితోనో చిన్న దెబ్బతోనో ఆ కర్మ అంతా కూడా క్షీణించిపోతుంది. ఆచార్య అనుగ్రహము, భగవంతుని అనుగ్రహం ఉంటే అని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా యథా దృప్తశ్చ మాతంగ శశశ్చ సహితో వనే తథా దిరతభద్రామ స్వం నీచ శశవత్ స్మృతః. గుర్తు తీసుకో రావణ, రాముడు అంటే నువ్వు సామాన్యమైన వ్యక్తి అనుకుంటున్నావు. హరివీర శూర భయంకర యోధుడు, ఏనుగు వంటి వాడు నువ్వు. ఆఫ్టర్ ఆల్ ఒక కుందేలు లాంటి వాడివి. ఆ రాముని ముందు నువ్వు నిలబడి బ్రతకలేవు. సత్వమిక్ష్వాకునాథం వై క్షిపన్నిహ నలజ్జసే చక్షుషోర్విషయంతస్య నతావదుపగచ్చసి. ఇక్కడ ఇక్ష్వాకు వంశంలో నేను కోడలిగా వచ్చినాను. ఆ రాముడి యందు నేను ఆ క్షణం లోపల బంగారు లేడిని కోరుకోవడం వల్ల రాముడు సంపద, రాముని యొక్క ఐశ్వర్యము, రాముని యొక్క గొప్పతనాన్ని నేను కొద్దిసేపు మర్చిపోవడం వల్ల, భౌతికమైనటువంటి ఆ బంగారు లేడిని కోరుకోవడం వల్ల సత్వమిక్ష్వాకునాథం వై క్షిపన్నిహ నలజ్జసే చక్షుషోర్విషయంతస్య నతావదుపగచ్చసి. ఆ మాయలేడి దీపం వల్ల నేను ఇక్కడికి తీసుకురాబడినాను, రామునికి దూరంగా తీసుకురాబడినాను. ఇచ్చట నీవు అటువంటి దొంగతనంగా అపహరించి వచ్చినటువంటి పనికి నీకు నువ్వు సిగ్గుపడడం లేదు. గొప్పగా నీ పనిని నువ్వు సమర్థించుకుంటున్నావు. నత్వమిక్షాకునాథం వై క్షిపన్నిహ నలజ్జసే చక్షుషోర్విషయం తస్య నతావదుపగచ్చసి. ఇంకా ఇమేతే నయనే క్రూరే విరూపే కృష్ణపింగళే క్షితౌ న పతితే కస్మాన్ మామనార్య నిరీక్షతః. ఇక్కడ మెల్లమెల్లగా సీతాదేవి తన సహజమైనటువంటి స్త్రీ స్వభావానికి లోనైనట్టుగా కనపడుతుంది. ఇక్కడ
ఏంటిది? అశక్తురాలైనటువంటి స్త్రీ తాను ఏమి చేయలేకపోతున్నానే అనేటువంటి ఒక దాంట్లో గిరిలో బంధితురాలైనటువంటి ఆ స్త్రీ ఏ విధంగా చివరికి అవుతుందంటే, చివరికి శాపనార్థాల దగ్గరికి వస్తుంది. తన అశక్తతను చెప్పుకోలేక ఏం చేస్తుంది అంటే ఆఖరకు శాపనార్థాలు పెట్టడం మొదలు పెడుతుందట. ఆ విధంగా ఇమేతే నయనే క్రూరే విరూపే కృష్ణ పింగళే క్షితో న పతితే కస్మాత్ మాన్మనార్య నిరీక్షత. నీ కళ్ళు రాలిపోరు అని ఈ శ్లోకంలో వాల్మీకి మహర్షి సీతాదేవి శాపనార్థాలు పెడుతుంది, శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది చెప్పి చెప్తున్నాడు. ఓ దుర్మార్గుడా, నీవు ఏ దృష్టితోనైతే నన్ను చూస్తున్నావో, ఏ కామ దృష్టితో నన్ను చూస్తున్నావో, అటువంటి వికారమైనటువంటి కామంతో కూడినటువంటి ఆ కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి రాలిపోవుగాక. నల్లగా ఉన్నటువంటి, పచ్చగా ఉన్నటువంటి నీ కళ్ళు రాలిపోతాయి గాక. ఇంకా తస్య ధర్మాత్మన పత్నీం స్నుషాం దశరథస్య చ కథం వ్యాహరతో మాంతే నజిహ్వా వ్యవశీర్యతే. ధర్మాత్ముడైనటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క భార్యను, దశరథ మహారాజు యొక్క అనుంగు కోడలిని అయినటువంటి నన్ను ఈ విధంగా అనకూడని మాటలు దుర్భాషలాడుతున్నావే, అటువంటి నీ నాలుక పడిపోను, తెగిపోను అని శాపనార్థం పెడుతుందట సీతాది. తస్య ధర్మాత్మన పత్నీం స్నుషాం దశరథస్య చ కథం వ్యాహరతో మాంతే నజిహ్వా వ్యవశీర్యతే. ఇంకా చూడండి, అసందేశాత్తు రామస్య తపసశ్చానుపానాత్ నత్వాం కుర్మిద శగ్రీవ భస్మార్హ తేజస. ఇక్కడ ఆమె యొక్క శక్తి సామర్థ్యాలను ఒకసారి గుర్తు చేసుకుంటుంది. ఆమె తాను సమస్తమైనటువంటి ఈ భూప్రపంచానికి అవసరమైతే భస్మం చేయగల శక్తిమంతురాలను అని చెప్పి తాను చెప్పుకుంటుంది, తన శక్తిని చెప్పుకుంటుంది. కానీ అశక్తురాలను అనుకుంటున్నది. ఎందుకోసం అశక్తురాలు చూద్దాం. అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మిద శగ్రీవ భస్మార్హ తేజస. నీ యొక్క ఈ అక్రూరత వల్ల అసలు నిన్ను క్షణంలోనే భస్మం చేయగల శక్తి నా దగ్గర ఉంది, కానీ నేను ఒక వ్రతంలో ఉన్నాను అని చెప్తుంది. అసందేశాత్తు రామస్య, ఏ వ్రతం అది? రాముని యొక్క సందేశం నాకు ఇప్పటి వరకు రాలేదు. నిన్ను సంహరించాలని, నిన్ను చంపాలని, నిన్ను భస్మం చేయాలనేటువంటి శక్తి నా దగ్గర ఉన్నా కానీ నేను ఆ పనికి పూనుకోకపోవడానికి కారణం ఏంటిదంటే, రాముని నుంచి నా దగ్గరికి ఇంకా సందేశం రాలేదు. అంటే భర్త ఆదేశాన్ని పాటించేటువంటి స్త్రీ సీతాదేవి తన శక్తిని, నా దగ్గర శక్తి ఉంది అని ప్రదర్శించుకునేటువంటి స్త్రీమూర్తి కాదు, పతివ్రత లక్షణం ఉన్నటువంటి స్త్రీ కాబట్టి భర్త ఆదేశానుసారమే నడుచుకునేటువంటి భార్య లక్షణం కలది కాబట్టి ఇక్కడ స్త్రీలు ఇవాళ లోకం లోపల రామాయణాన్ని ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలి అంటే, స్త్రీలలో నిజానికి స్త్రీ శక్తే గొప్పది. పురుషుని కంటే కూడా, మగవాళ్ళ కంటే కూడా, మగవాళ్ళ శక్తి సామర్థ్యాల కంటే కూడా నిగ్రహంలో కానీ శక్తి సామర్థ్యంలో కానీ స్త్రీకున్నంత బలము మగవాళ్లకు లేనే లేదు. ఇక్కడ సీతాదేవి కూడా అటువంటి శక్తి సంపన్నురాలు అయినప్పటికీ కూడా తాను ఒక నియమానికి లోబడి ఉంది. ఏం నియమానికి లోబడి ఉంది? తన తండ్రి చెప్పినటువంటి నియమం ఏంటిది? తన మామగారు చెప్పినటువంటి నియమం ఏంటిది? తన అత్తగారు చెప్పినటువంటి నియమం ఏంటిది? భర్తను అనుసరించాలి. ఏ విధంగా అనుసరించాలి? ఛాయ అంటే నీడలాగా అనుసరించాలి. అవసరమైతే సలహాలు ఇవ్వాలి. కానీ ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన అనుమతి లేకుండా, ఆయన సందేశం లేకుండా ఏ పని కూడా ఏ స్త్రీ కూడా చేయకూడదు అనేటువంటిది ఒక స్త్రీ నియమం. ఆ నియమం పెట్టడం వల్ల ఆమె శక్తి సామర్థ్యాలను తగ్గించడం కాదు, ఆమెను అవమానించడం కాదు,
తద్వారా ఆమె యొక్క గౌరవం పెరుగుతుంది. ఎప్పుడైతే స్త్రీ భర్త చేత గౌరవింపబడుతుందో, భర్తకు అనుగుణంగా ఉంటుందో, అటువంటి స్త్రీ తప్పకుండా సమాజంలో కీర్తివంతురాలవుతుంది, గౌరవింపబడుతుంది అనేటువంటి శాస్త్రవచనాన్ని, వేదవచనాన్ని, ధర్మ మార్గాన్ని అనుసరించేటువంటి ఉత్తమ స్త్రీ కాబట్టి ఇక్కడ రావణాసురుని చెప్తున్నది, నా యొక్క శక్తి సామర్థ్యాల వల్ల నిన్ను క్షణంలో నువ్వు చేసినటువంటి పనికి భస్మం చేయవచ్చు, బూడిదం చేయవచ్చు, కానీ రాముని యొక్క ఆజ్ఞ లేనందువల్ల నేను ఈ పని చేయలేకపోతున్నాను అని చెప్తుంది. అయితే ఇది ప్రపన్నుని యొక్క లక్షణం అని చెప్పి విశిష్టాద్వైతం చెప్తుంది. ఒక విశేషం ఏంటిదంటే ఈ శ్లోకంలో అసందేశాత్తురామస్య తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మిద చగ్రీవ భస్మ భస్మార్హ తేజస అనే దాంట్లో ఒక ధర్మ సూక్ష్మం ఉన్నది. ఏంటిది ఆ ధర్మ సూక్ష్మము? ప్రపన్నుడు అనేటువంటి వాడు, ప్రపన్నుడు అంటే ఏంటిది? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అని చెప్పి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో లేదా ఎవరైనా సరే నా శక్తిని నేను ఉపయోగించజాలను, భగవంతుని ఆజ్ఞ అయితే తప్ప, తనకు అధికారి అయినటువంటి వారి యొక్క ఆజ్ఞ అయితే తప్ప అనేటువంటి లక్షణము ఎవరికి ఉంటుంది అంటే ఒక సేవకునికి ఉంటుంది. హనుమంతుడు కూడా అంతే. తన శక్తిని ఎప్పుడు ఉపయోగించుకోగలిగాడు హనుమంతుడు? జాంబవంతుడు, అంగదుడు, తర్వాత సుగ్రీవుడు, వీళ్ళంతా కూడా నీకు ఒక అమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి హనుమ, వాటిని ఉపయోగించుకో అని హెచ్చరిస్తే, వాళ్ళు సూచిస్తే, వాళ్ళు ఆజ్ఞాపిస్తే తన యొక్క శక్తిని ప్రదర్శించిండు హనుమంతుడు. అది ప్రపన్నుని యొక్క లక్షణం. అంటే పెద్దవాళ్ళ యొక్క ఆజ్ఞ లేకుండా, ఆచార్య యొక్క ఆజ్ఞ లేకుండా, లేదా భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా మనకులో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ అవి ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు. ఉదాహరణకు మనకు గజేంద్ర మోక్షాన్ని ఉదాహరణ తీసుకోవచ్చు. ద్రౌపది వస్త్రాపహరణాన్ని కూడా మనం ఉదాహరణ తీసుకోవచ్చు. పాపం ద్రౌపదీదేవి ఆ నిండు సభలో ఆ దుశ్శాసనం చేత వస్త్రాలన్నీ లాగబడుతూ ఉంటే తనను తాను రక్షించుకోవాలనే ప్రయత్నం చేసింది. తన శక్తి సామర్థ్యాల మీద తనకు ఆత్మవిశ్వాసం ఉండడం వల్ల కావచ్చు బహుశా, లేదా ఆ సమయం లోపల భగవంతుని యొక్క స్పృహ రాకపోవడం వల్ల కావచ్చు. భగవంతుడు ఎప్పుడు తన యొక్క శక్తి సామర్థ్యాలను భక్తుల్ని రక్షించడానికి ఉపయోగిస్తాడు అంటే అన్యథా శరణం నాస్తి త్వం ఏవ శరణం మమ అన్నప్పుడు మాత్రమే. అంటే మన యొక్క ప్రయత్నం వల్ల నేను చేస్తున్నాను, నా యొక్క శక్తి వల్ల నేను చేస్తున్నాను అన్నప్పుడు భగవంతుడు పెద్దగా పట్టించుకోడు. నీవే దిక్కు, నీవే శరణము, నీవు తప్ప ఇత పరంబెరుగా అని ఎప్పుడైతే నువ్వు సరెండర్ అవుతావో అప్పుడు రక్షించడానికి ముందుకు వస్తాడు భగవంతుడు. ఇక్కడ సీతాదేవి కూడా తన యొక్క శక్తి సామర్థ్యాలు తనకు తెలిసినప్పటికీ కూడా తాను ఒక వ్రతంలో ఉంది కాబట్టి, పతివ్రత ధర్మంలో ఉంది కాబట్టి, రాముడి యందు అనురక్తి ఉంది కాబట్టి, రాముడి ఆదేశాన్ని మాత్రమే పాటించగలదు కాబట్టి ఆమె తనను తాను తన శక్తిని నిగ్రహించుకొని రావణాసురునికి హెచ్చరిస్తూ ఉన్నది. అసేందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మిద శగ్రీవ భస్మ భస్మార్హ తేజస. ఇక్కడ కూడా ఇంకొకటి గుర్తు చేసుకోవాలి. ఈ ప్రపంచానికంతా కూడా భర్త లేదా తండ్రి లేదా అందరికంటే ప్రథమమైనటువంటి వాడు ఎవరు? శ్రీ మహావిష్ణువే. అతని యొక్క ఆజ్ఞ చేతనే ఈ సృష్టి అంతా కూడా సృష్టింపబడింది బ్రహ్మగారి చేత. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా ఆ పరమేశ్వరునికి అంటే ఆ శ్రీమన్నారాయణునికి భార్యలతో సమానమే. ఇక్కడ మనకు ఈ భూమి మీద పురుష జన్మాని, స్త్రీ జన్మాని,
లేదా పక్షి జన్మ అని, లేదా పశు జన్మ అని, లేదా వృక్ష జన్మం అని, ఏదో రకరకాలుగా కీటక జన్మం అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ఒక సూక్ష్మమైన దృష్టిలో పరిశీలిస్తే భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది అంటే, భగవంతుని యొక్క ఆజ్ఞకు లోబడి మనము ప్రవర్తించినట్టయితే, ప్రపంచముగా మనము మన యొక్క శరీర మనస్సులను ఆ విధంగా మార్గంలో పెట్టుకోగలిగినట్టయితే, భగవంతుని యొక్క ధ్యాసయే, అంటే దాన్ని ఏమంటాము, భరన్యాసము, అంటే భరించేవాడు భగవంతుడు. కాబట్టి అతని యందు న్యాసము కలిగి అతడే దిక్కు అనేటువంటి శరణాగతితో ఉండడము ప్రపన్నుని యొక్క లక్షణము, భక్తుని యొక్క లక్షణము. కాబట్టి సీతాదేవి పరమ ప్రపన్న సాధ్వీమణి కాబట్టి ఆమె రాముని యందు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇక్కడ ప్రకటిస్తుంది ఈ శ్లోకం ద్వారా. అసేంద అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మిద శగ్రీవ భస్మ భస్మార్హ తేజస. నిన్ను ఓ 10 తలగల ఓ రావణాసుర, నిన్ను క్షణంలో భస్మీ పటలం చేయగలను. అది నా యొక్క పాతివ్రతానికి ఉన్నటువంటి శక్తి. అక్కడ కూడా ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది, ఈమె శక్తి ఈమెది కాదు, ఈమె అనుసరిస్తున్నటువంటి ధర్మానికి ఉన్నటువంటి శక్తి. అందుకోసమే ధర్మో రక్షతి రక్షితక అంటే ఏంటిది? ధర్మం వచ్చి మనల్ని కాపాడదు. ధర్మాన్ని ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే ఆచరిస్తారో, ఆ ధర్మం ఏదో రూపంగా మనను కాపాడుతూనే ఉంటుంది. ఆ విధంగా సీతాదేవి పాతివ్రత ధర్మాన్ని, సతీ ధర్మాన్ని పాటిస్తుంది కాబట్టి ఆ ధర్మం ఈమెకు ఆ శక్తిని ఇస్తుంది, ఆ విశ్వాసాన్ని ఇస్తుంది అని చెప్పడం. ఇంకా నాపహర్తుమహం శక్య త్వయా రామస్య ధీమతః విధివస్తవధార్థాయ విహితో నాత్ర సంశయః. బహుశా ఓ రావణాసుర, ఇది నీ యొక్క వధను, నీ యొక్క వంశం యొక్క నాశనాన్ని విధి కోరుకున్నదేమో. విధి అంటే ఏంటిది? ఇక్కడ కాలం, కర్మ. ఏదై వదిలిపెట్టకుండా అనుభవింపజేసేది కాలం. బహుశా మనం నిద్రపోవచ్చు, కానీ కాలం నిద్రపోదు. మనం చేసిన కర్మలు ఎప్పుడు అది కాలం రికార్డ్ చేస్తూనే ఉంటుంది చిత్రగుప్తుని రూపంలో. కాబట్టి ఆ కాలం యొక్క ప్రభావం చేత ఆ మనం చేసే కర్మల యొక్క ఫలితం తప్పకుండా అనుభవించి తీరాల్సి ఉంటుంది. కాబట్టి ఈవేళ నువ్వు చేసినటువంటి ఈ అపహరణం ఏదైతుందో, ఈ అపహరణం యొక్క ఫలితము నిన్ను, నీ వంశాన్ని నాశనం చేసేటువంటి విధి రాసి పెట్టబడి ఉందేమో. అందుకోసమే నీ విధంగా మొండిగా ప్రవర్తిస్తున్నావు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అని చెప్తుంది సీతాదేవి. నాపహర్తుమహం శక్య త్వయా రామస్య ధీమతః విధిస్తవ వధార్హాయ విహితో నాత్ర సంశయః. సందేహం లేదు, ఖచ్చితంగా నువ్వు వధింపబడతావు వంశంతో సహా. నాస్తి సంశయః, ఎటువంటి సందేహం లేదు. శూరేణ ధనదభ్రాత బలై సముదితేన చ అపోహ్య రామం కస్మాద్ధి దార చౌర్యం త్వయా కృతం. నీవేమో కుబేరుని యొక్క సోదరుడవు, పెద్ద బల పరాక్రమవంతుడవు, అమితమైనటువంటి సంపద కలవాడు. ప్రపంచంలోనే సంపద నీ దగ్గర ఉన్నది. కుబేరుని యొక్క ఆ రాజ్యంలో అలకారపురిలో లేనంత సంపద నీ దగ్గర ఉన్నది. అయినా కానీ సర్వశ్రేష్ఠుడు అయినప్పటికీ కూడా నీ చేత ఆ శ్రీరాముడి యొక్క మాయలేడి అనేటువంటి మోహంలో నేను పడడం వల్ల దూరంగా తీసుకురాబడినాను. ఈ విధంగా పరదార చౌర్యం నీతో చేయబడింది అని చెప్తున్నది. దార చౌర్యం త్వయా కృతం. సీతాయా వచనం శుత్వా రావణో రాక్షసాధిపః వివృత్తనయనే క్రూరే జానకీం అన్వవైక్షత. ఆ మాటలు విని రావణాసుడికి ఇంకా 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 ఆగ్రహం కట్టలు తెచ్చుకుందట. ఆ కోపం లోపల తన కన్నులను, ఎర్రనేటువంటి కన్నులను గుండ్రంగా తిప్పుతూ భయంకరంగా ఆ సీతాదేవిని చూస్తూ ఉన్నాడట.
నీలజీమూత సంకాశో మహాభుజ శిరోధర సింహసత్వగత శ్రీమాన్ దీప్తజిహ్వాగ్రలోచన చలాగ్రమకుట ప్రాంశు చిత్రమాల్యానులేపన రక్తమాల్యాంబరధర సప్తాంగద విభూషణ శ్రోణి సూత్రేణ మహదాం ఏచకేన సుసంవృత అమృతోత్పాదనద్ధేన భుజగేనేవ స్మందరః తాభ్యాం సపరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వరః శుశుభే చల శంకాశం శృంగాభ్యాం ఇవ మందరః. ఆ కన్నులను వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. నల్లనైన మేఘంతో సమానమైనటువంటి వాడి శరీర ఛాయ, పెద్ద పెద్ద భుజములు, సింహం కున్నంత బలశక్తి సంపన్న ఉన్నటువంటి వాడు, ప్లస్ సింహం ఎంత వేగంగా పరిగెత్తగలదో అంత వేగంగా పరిగెత్తగల గమన వేగం కలవాడు, శ్రీమంతుడు, మండుచున్నటువంటి నాలుక కొన భాగం ఏ విధంగా మండుతుంటుందో ఆ విధంగా ఉన్నటువంటి వాడు, అంటే విపరీతమైనటువంటి వేడితో ఉన్నటువంటి నాలుక ఏ విధంగా వేడిని కలిగిస్తుందో అటువంటి కన్నులు కలవాడుట. తర్వాత ఊగుతున్నటువంటి అగ్రభాగాలు, అంటే పెదవులు ఆ కోపానికి వణికిపోతున్నాయట. ఆ కిరీటం ఆ కోపానికి ఏమైందట, అది కిరీటం కూడా వణికిపోతుంది. చలాగ్రమకుట ప్రాంశుశ్చిత్రమాల్యానులేపన, ఆ కిరీటం అటు ఇటు కదులుతూ ఉంది, ప్లస్ వాడి మెలలో ఉన్నటువంటి మాలలన్నీ కూడా అటు ఇటు కదిలిపోతున్నాయట ఆగ్రహానికి. తర్వాత వాడి మీద ఉన్నటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, వాడు అలంకరించుకున్నటువంటి ఆభరణాలన్నీ కూడా ఆ కోపం లోపల అటు ఇటు కదులుతూ ఉన్నాయట. శ్రోణి సూత్రేణ మహత మేషగేన సుసంవృత అమృతోత్పాదనద్ధేన భుజగేనేవ మందర. మొలతాడు దగ్గర నుంచి కూడా, శ్రోణి సూత్రేణ అంటే మొలతాడు, నడుము కట్టుకున్నటువంటి తాడు మొలతాడు అంటాం. అటువంటి మొలతాడు ఏ విధంగా ఉందట, వాడికి వాసుకి పామును బెల్ట్ లాగా పెట్టుకుంటే ఏ విధంగా ఉందో ఆ విధంగా వాడి మొలతాడుకు నల్లనైనటువంటి తాడు ఉందట, మొలతాడు. తర్వాత ఇంకా తాభ్యాం సపరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వర శుశుభేచల సంకాశ శృంగాభ్యాం ఇవ మందర. మందర పర్వతం ఏ విధంగా ఎత్తుగా బలంగా దృఢంగా ఉంటుందో అటువంటి భుజ బలం కలవాడైనటువంటి ఈ రావణుడు ఉన్నాడు అని చెబుతూ, తరుణాదిత్య పర్ణాభ్యాం కుండలాభ్యాం విభూషిత రక్తపల్లవ పుష్పాభ్యాం అశోకాభ్యాం ఇవాచల. చెవుకు పెట్టుకున్నటువంటి ఆ కుండలాలు, చక్కని అందంగా ఉన్నటువంటి ఆ కుండలాలు, తర్వాత ఎర్రని చిగురు ఆకులు ఉన్నటువంటి లాగా ఉన్నటువంటి పుష్పాల యొక్క ఆ మాలలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయట వాడి మెడలో. సకల్ప వృక్ష ప్రతిమో వసంత ఇవ మూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర. వసంతుడు అంటే మన్మధుడు, సాక్షాత్ కల్పవృక్షంతో సమానమైన, మన్మథుడితో సమానమైన అందంతో, భుజబలంతో, సంపదతో ఉన్నటువంటి ఆ రావణాసురుడు శ్మశాన మందలి చైత్యం ఏ విధంగా ఉంటుందో, అంటే శ్మశానంలో ఉండేటువంటి బూడిద, శ్మశానం ఉండేటువంటి దాన్ని ఏమంటాము భయంకర భీభత్స దృశ్యంలాగా ఈ రావణాసురుని యొక్క ఆకారం కనపడ్డదట. అవేక్షమాణో వైదేహీం కోపరం రక్తలోచన ఉవాచ రావణ సీతాం భుజంగ ఇవ నిశ్వసన్. భుజంగం ఇవ నిశ్వసన్, పెద్ద పాము, శేషుడు లాంటి పాము ఏ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఆ శబ్దం బయటకు వస్తుందో అటువంటి శబ్దం వాడి ముక్కు నుంచి నోటు నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా బయటకు వస్తుంటే, ఆ కోపంతో కన్నులు ఎర్రగా అవుతుంటే ఆమెను చూస్తూ, విదేహరాదైనటువంటి ఆ సీతాదేవిని చూస్తూ
అనయేనాభిసంపన్నం అర్ధహీనమనువ్రతే నాశయామ్యహ మద్యత్వాం సూర్య సంధ్యామివోజసో. నిన్నిప్పుడే చంపేస్తాను అనేటువంటి నిర్ణయానికి వచ్చేసాడు. ఏమంటాడు? ఆనయేనాభిసంపన్నం అర్ధహీనమనువ్రతే నాశయామ్యహమద్యత్వాం సూర్య సంధ్యామివోజస. ఓ ధనము లేనటువంటి చెడు నడుతో ఉన్నటువంటి రాముణ్ణి అనుసరించాలనేటువంటి ఓ వ్రతం కల ఓ సీత అంటున్నాడు. అనయేనాభిసంపన్నం అర్ధహీన మనోవ్రతే. సంపద లేదు, రాజ్యం లేదు, కనీసం మనిషిలాగా కూడా లేనటువంటి ముని వ్రతంలో ఉన్నటువంటి ఆ రాముణ్ణి కోరుకునేటువంటి ఓ సీత, సూర్యుడు సంధ్యాకాలంలో ఏ విధంగా ఎర్రగా ముదురు కాషాయ వర్ణంలో ఉంటాడో ఆ విధంగా క్షణమాత్రంలో నిన్ను, నీ శరీరాన్ని రక్తంతో ఉండేటట్లుగా చేస్తాను అంటే ఏమన్నట్టు, ఇప్పుడే నిన్ను చంపేస్తాను అని చెప్పేంత ఆగ్రహానికి లోనైనట రావణాసురుడు. ఇత్యుక్త్వా మైథిలీం రాజా రావణ శత్రు రావణ సందేశ సర్వ రాక్షసీర్ ఘోర దర్శన. ఆ రాక్షసుడైనటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ రావణాసురుడు రాక్షస స్త్రీలందరిని కూడా దగ్గరికి పిలిచి ఈ విధంగా ఆజ్ఞాపించాడట. ఏమని? ఏకాక్షీం ఏకకర్ణాంచ కర్ణ ప్రావరణం తథా గోకర్ణీ హస్తికర్ణీంచ లంబకర్ణీ అకర్ణికాం. అక్కడ ఉన్నటువంటి కాపలా స్త్రీలందరినీ కూడా మెల్లమెల్లి ఒక్కొక్కరిలో పిలుస్తున్నాడు ఆ కోపంలో. ఏకాక్షీం ఏకకర్ణంచ, ఒకే కన్ను ఉన్నటువంటి దాన్ని, ఒకే చెవు ఉన్నటువంటి రాక్షస స్త్రీని, కర్ణ ప్రావరణ తథా, కర్ణ ప్రావరణ అనేటువంటి ఒక రాక్షస స్త్రీని, గోకర్ణిని అంటే గోవులాగా ఉన్నటువంటి చెవులు ఉన్నటువంటి దాన్ని, లంబకర్ణిని విశాలమైనటువంటి చెవులు ఉన్నటువంటి దాన్ని, అకర్ణికను అసలు చెవులే లేనటువంటి దాన్ని కూడా పిలిచిందట. హస్తి పాద్యశ్వపాద్యౌ చ గోపాదీం పాదచూళికాం ఏకాక్షీమేకపాదీం చ పృథుపాదీమపాదికాం. హస్తిపాదిని, అశ్వపాదిని అంటే ఇవన్నీ కాళ్ళ యొక్క రకాలు. అటువంటి అంటే ఏనుగు కాళ్ళలాగా ఉన్నటువంటి కాళ్ళ ఉన్నటువంటి రాక్షస స్త్రీని, గుర్రం కాళ్ళలాగా ఉన్నటువంటి ఒక రాక్షస స్త్రీని, గోవు పాదాలలాగా ఉన్నటువంటి ఒక రాక్షస స్త్రీని, ఒకే కన్ను గల రాక్షస స్త్రీని, ఒకే కాలు మాత్రమే ఉన్నటువంటి స్త్రీని, పృథుపాదిని అంటే నేల మీద మాత్రమే పాకేగల స్త్రీని, ఆపాదికను అంటే ఆ విధంగా అతిమాత్ర శిరోగ్రీవ అతిమాత్ర కుచోదరీం అతిమాత్రాస్య నేత్రాంచ దీర్ఘజిహ్వామజిహ్వికాం అనాసికాం సింహముఖీం గోముఖీం సూకరీం ముఖీం. పెద్ద తలగల మెడ దానిని, పెద్ద పెద్ద స్తనాలు ఉన్నటువంటి దాన్ని, పెద్ద బాణలాంటి పొట్ట ఉన్నటువంటి దానిని, పెద్ద నోరు ఉన్నటువంటి దానిని, పెద్ద పెద్ద కన్నులు ఉన్నటువంటి దాన్ని, పొడవైనటువంటి నాలుక ఉన్నటువంటి దానిని, అసలు నాలుకనే లేదేమో అన్నట్టుగా మొత్తం నోరు తెరిచినా కానీ నాలుక కనబడనటువంటి దానిని, ముక్కు లేనటువంటి దాన్ని, సింహముఖంగా ఉన్నటువంటి దాన్ని, గోముఖంతో ఉన్నటువంటి దాన్ని, పంది ముఖం ఉన్నటువంటి దాన్ని, ఈ విధంగా ఆ రావణాసులు అందరినీ కూడా పిలిచి ఈ విధంగా ఆజ్ఞాపించారు. అనాసికాం సింహముఖీం గోముఖీం సూకరీం ముఖీం యథామద్వశగాసీద క్షిప్రం భవతి జానకి తథా కురుత రాక్షస్య సర్వాక్షిప్రం సమేత్య చ. మీరు ఏం చేస్తారో నాకు అవసరం లేదు, మీరు ఏం చేసినా నాకు సంతోషమే, కానీ ఈమె మాత్రం, మీ మనసు మాత్రం ఖచ్చితంగా మారాలి, ఈమె నాకు భార్యగా కావాల్సిందే. ప్రతిమానులో మేశ్చ సామదానాది భేదనై
అవర్జయత వైదేహీం దండస్యోద్యమనేన చ. సామ దాన భేద దండోపాయాలు మీరు ఏది ఉపయోగిస్తారో ఉపయోగించండి, కానీ ఈమె నాకు భార్యగా అయినట్టు ఆమె మనస్సును మార్చండి, ఆమెను అనుకూలంగా చేయండి అని చెప్పి హెచ్చరిస్తున్నాడు. ఇది ప్రతి సమాదిశ్య రాక్షసేంద్ర పునః పునః కామమన్యుపరీతాత్మ జానకి పర్యతర్జయత్. హెచ్చరిస్తున్నాడు చూపుడు వేలుతోని ఇట్లా ఆజ్ఞాపించి కామంతో కోపంతో ఊగిపోతూ మళ్ళీ ఈ విధంగా బెదిరిస్తున్నాడు. ఉపగమ్య తతక్షిప్రం రాక్షసి ధాన్యమాలిని పరిష్వజ్య దశగ్రీవ విధం వచనమబ్రవీత్. ఆ కోపంలో ఈమెను సంపాలనేటువంటి ముందుకు పరిగెత్తుతూ ఉంటే రావణాసురుడు తన కోపాన్ని నిగ్రహించుకోలేక ఆమె సీతాదేవిని సంహరించాలి లేదా ఆమెను ఆక్రమించాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉంటే ఆ రావణాసుని భార్య అయినటువంటి మండోదరి లేదా ధాన్యమాలి అనేటువంటి ఒక భార్య ఉపగమ్య తదక్షిప్రం రాక్షసీ ధాన్యమాలిని పరిష్వజ్య దశగ్రీవం ఇదం వచనమబ్రవీత్. స్వామి నాథ నాథ ఆగు, పరిగెత్తకు పరిగెత్తకు, ముందుకు వెళ్ళకు, ఇది పద్ధతి కాదు అని హెచ్చరిస్తూ ఆ రావణాసురుణ్ణి ఆపిందట. ఏమని? రావణాసుని భార్యల్లో చాలా మందిలో ఉన్నారు, దాంట్లో మండోదరి బహుశా చివరి భార్య, ధాన్యమాలినటువంటి భార్య, ఆఖరి భార్య, ఆమె ఈ రావణాసురుణ్ణి ఆపిందట. మయా క్రీడ మహారాజ సీతయా కిం తవానయ వివర్ణయ కృపణయ మనుష్య రాక్షసేశ్వర. ఓ రావణాసుర, ఆ సీతమ్మని ఎందుకు పట్టుకుంటావయ్యా? నన్ను క్రీడింపు, నన్ను సుఖపెట్టు, నాతో ఆడుకో, నాతో పాటు సుఖించు. ఆమె కోసం ఎందుకు వెంపట్లాడతావు? ఆమె కోసం ఎందుకు నీవింతగా పరితపిస్తావు అని చెప్పి చెబుతుందట. మయా క్రీడ మహారాజ, నాతో ఆడుకోనయ్యా, నాతో సుఖపడు. సీతయా కిం తవానయ, ఆమె కోసం ఇంతగా నువ్వు పరితపించడం ఎందుకు? వివర్ణయ కృపణయ మనుష్య రాక్షసేశ్వర, ఆమె ఒక మామూలు మనిషి జన్మలో ఉన్నటువంటి మానవ స్త్రీ. అప్సరసలు, గంధర్వులు, దేవతా స్వరూపులైనటువంటి వాళ్ళు ఎంతో మంది నీ దగ్గర ఉన్నారు కదా, నాతో సుఖింపు అంటూ సీతతో నీకేం లాభము? ఆమెతో నీవేం సుఖపడగలవు? ఆమె నీ మంది మనస్సు లేదు కాబట్టి నువ్వు ఆమెతో సుఖపడలేవు. అకృపణయ అంటే ఆమె పతివ్రత ధర్మము కలది, అంటే రాముని యందు మాత్రమే అనురక్తి కలది, రాముని యందు మాత్రమే అనురాగం కలది కాబట్టి నాతో సుఖింపయ్యా, నేనున్నాను కదా అని చెప్పి రావణాసురునితో చెబుతుందట. నూనమస్య మహారాజ నదివ్యాన్ భోగసత్తమాన్ వివిధాత్యవర శ్రేష్ఠ తవ బాహుబలార్జితాన్. నీకు ఆ అదృష్టం లేదేమో, బ్రహ్మదేవుడు నీ నుదుట రాసి పెట్టలేదేమో, అంటే ఈ సీతను నువ్వు భార్యగా చేసుకోవాలనేటువంటి ప్రయత్నము ఆ రాజే పూర్వకాలంలోనే నువ్వు పోగొట్టుకోబడినావు. అంటే కొన్ని రామాయణాలలో, వాల్మీకి రామాయణం లేదు కానీ జనక మహారాజు సీతాదేవి యొక్క స్వయంవరాన్ని ప్రకటించినప్పుడు దేశంలో, రాజ్యంలో, ఈ లోకంలో, భూమండలంలో రాజులందరూ కూడా ఆ సీతాదేవిని వివాహం చేసుకుందాము అనేటువంటి ఉద్దేశంతో, స్వయంవరంలో పాల్గొందాము అనే ఉద్దేశంతో ఈ విదేహ రాజ్యానికి వస్తారు జనక మహారాజు కొలువులోనికి. జనక మహారాజు తన స్వయంవరంలో ఏం కండిషన్ పెడతాడు? ఎవరైతే తన అంతఃపురంలో ఉన్నటువంటి శివధనుస్సును ఎక్కువ పెడతారో, శివధనుర్భంగం చేయగలరో అటువంటి శక్తిమంతుడికి తన కుమార్తె అయినటువంటి సీతాదేవి ఇచ్చి వివాహం చేస్తా ఉన్నటువంటి ఒక నియమం పెట్టాడు. కాబట్టి ఆ నియమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి రాజులందరూ కూడా ప్రయత్నం చేస్తారు. ఆఖరికి ఈ రావణాసురుడు కూడా వచ్చి ఆ శివ ధనుస్సును ఎత్తాలనేటువంటి ప్రయత్నం చేత భంగపడతాడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తుందేమో అనేటువంటి ఒక స్పృహ. అంటే ఇది వాల్మీకి రామాయణంలో లేదు. రావణాసురుడు వచ్చి శివ ధనుర్భంగం చేద్దామనేటువంటి ప్రయత్నం లోపల
విఫలుడైండు అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది వాల్మీకి రామాయణంలో లేదు, కానీ కొన్ని రామాయణాల్లో ఉన్నాయి. దాన్ని ఒకసారి మనం గుర్తు తీసుకునే ప్రయత్నం చేస్తుందాం. నూనం అస్యాం మహారాజ నదివ్యాన్ భోగ సత్తమాన్ వివిధాత్మనశ్రేష్ట తవ బాహుర్ బలార్జితాన్. నీకు ఈ సీతాదేవిని భార్యగా పొందేటువంటి అదృష్టం లేదేమో, అందుకోసమే ఆమె నిన్ను తిరస్కరిస్తూ ఉంది. ఇన్ని సంపదలు ఉన్నా కానీ, సౌందర్యం ఉన్నా కానీ, బలం ఉన్నా కానీ నిన్ను తిరస్కరిస్తుంది అంటే బ్రహ్మ బహుశా నీకు నీ నుదుటి మీద రాత రాసి పెట్టలేదేమో. అకామాం కామయానస్య శరీరముపతప్యతే ఇచ్ఛంతీం కామయానస్య ప్రీతిర్భవతి శోభన. ఎవరైతే ఈ స్త్రీ అయితే తన మనస్ఫూర్తిగా తన భర్త పట్ల, తాను కోరుకున్నటువంటి పురుషుని పట్ల అనురాగంతో ప్రేమతో సహకరిస్తుందో అటువంటి వాడికి సరైనటువంటి సుఖం లభిస్తుంది. కానీ నీ మీద వ్యతిరేకతతో, నీ మీద ప్రేమ లేకుండా, అనురాగం లేకుండా, రాముని యందు అనురాగంతో ఉన్నటువంటి ఈ సీత నీకు సుఖాన్ని ఇవ్వలేదు అని చెప్తుంది ఆ భార్య. అకామం కామయానస్య శరీరం ఉపతప్యతే ఇచ్ఛంతి కామయానస్య ప్రీతిర్భవతి శోభన. అంటే ఆనందం కలుగుతుంది ఎవరి వల్ల? నీకు అనుకూలమైనటువంటి భార్య ఉంటేనే ఆమెతో పొందేటువంటి సుఖం ఏదైతే ఉందో అది నిజమైన సుఖము, ఆనందం ఇస్తుంది తప్ప నిన్ను కోరినటువంటి స్త్రీ వల్ల నీకు సుఖము, ఆనందం లభించదయ్యా. ఏవం ముక్తస్సు రాక్షస్య సముక్షిప్తస్తతో బలి ప్రహసన్ మేఘ సంకాశో రాక్షసన్యవర్తత. ఆ విధంగా ధాన్యమాలిని చేసినటువంటి ఆ హెచ్చరిక వల్ల, ఆ సూచన వల్ల ఆ బలవంతుడు మేఘం లాంటి ఆకారంలో ఉన్నటువంటి ఆ రావణాసురుడు కొంచెం చల్లబడి ఆమె చేత ఆ వాడు చేసేటువంటి ప్రయత్నాన్ని నివారించబడిన వాడే, అంటే ఆమెను చంపుదామని ముందుకు పరిగెత్తున్నటువంటి ఆ రావణాసురుడు తన యొక్క ప్రయత్నాన్ని ఆపుకుని ప్రస్థిత సహ దశగ్రీవ కంపనీయన్ నివమేదిని జ్వలద్ భాస్కర వర్ణాభం ప్రవివేశ నివేశనం. ఆ కోపంతోని ఆ భూమి మీద గట్టిగా అడుగులు వేస్తూ, అంటే కోపంతో ఉన్నటువంటి వాడు ఆ నేలను కొడుతూ ఉంటాడు కదా, అట్లా తన కాళ్లతోని భూమిని గట్టిగా చరుస్తూ ఆ దెబ్బలకు భూమి కంపించిపోతుందేమో అన్నట్లుగా తన అడుగులు వేసుకుంటూ కోపంతోని ఊగిపోతూ మెల్లిగా వెనుక తిరిగి తన భవనంలోకి ప్రవేశించాడట రావణాసురుడు. తత్ప్రస్థిత దశగ్రీవ కంపనీయన్ నివమేదిని జలద్భాస్కర వర్ణాభం ప్రవివేశ నివేశనం దేవగంధర్వ కన్యాశ్చ నాగకన్యాశ్చ సర్వతః పరివార్య దశగ్రీవం వివిశుస్తద్గృహోత్తమం. అప్పుడు ఈ దేవ గంధర్వ నాగకన్యలందరూ కూడా కొంచెం సంతోషపడ్డారట. అంటే రావణాసురుని యొక్క మూర్ఖత్వం నుంచి, ఆ దుష్ట పరుష వాక్యాల నుంచి సీతాదేవికి కొంచెం స్వాంతం లభించింది కదా, రావణాసురుడు తన ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు కదా హెచ్చరించి అనేటువంటి భావం కలిగినటువంటి ఆ దేవ గంధర్వ నాగకన్యలందరూ కూడా రావణాసురుని చుట్టుకొని ఆ భవనంలోకి ప్రవేశించారట. దేవగంధర్వ కన్యాశ్చ నాగకన్యాశ్చ సర్వతః పరివార్య దశగ్రీవం విభుషుస్తద్గృహోత్తమం అని చెప్తూ సమైథిలీం ధర్మపరామవస్థితాం ప్రవేపమానాం పరిభక్ష్య రావణః విహాయ సీతాం మదనేన మోహిత స్వమేవ వేశ్వ ప్రవివేశ భాస్వరం. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 22వ సర్గః అని వాల్మీకి మహర్షి 42వ సర్గను పూర్తి చేస్తూ ఉన్నాడు. ఏమని? సమైథిలీం ధర్మపరాం అవస్థితాం ప్రవేపమానం పరిభర్ష రావణః విహాయ సీతాం మదనేన మోహిత స్వమేవ వేశ్వ ప్రవివేశ భాస్వరం. ఆ రావణుడు ధర్మమునందే ఆసక్తి కలిగినటువంటి ఈమె, నిలకడమైనటువంటి మనస్తత్వం గల ఈమె
భయంతో వణుకుతున్నటువంటి ఈమెను వదిలి మెల్లిగా తన అంతఃపుర మార్గంలోకి వెళ్తూ ఈమెను బెదిరించి ఆ కాపలా ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా హెచ్చరించి ఆ కామం చేత మోహితున్నటువంటి ఆ రావణాసురుడు ఆ ప్రకాశిస్తున్నటువంటి తన భవనంలోకి ప్రవేశించాడు అని చెప్పి వాల్మీకి మహర్షి ఈ 22వ సర్గను పూర్తి చేస్తూ ఉన్నాడు. జై శ్రీమన్నారాయణ. మళ్ళీ రేపు మనం 23వ సర్గలో ఏం జరుగుతుందో రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.